నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం అవకతవకలపై సిబిఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘంగా జరిగిన చర్చ తర్వాత పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు చర్చ సందర్భంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశాలపై సీఎం స్పందించారు. ప్రాజెక్టుకు సంబంధించి అవినీతిపై కఠిన చర్యలు తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని సభలో చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చించివేశారు. లాబీల్లో భారీగా మార్షల్స్ మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఛాంబర్లో సమావేశం తర్వాత భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకొచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మైక్ కోసం గంటన్నరసేపు ఎదురు చూసినా స్పీకర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాగితాలు చించి విసరటం సభా సంప్రదాయాలకు విరుద్ధమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభా నియమాలు, నిబంధనల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాటించాలని సూచించారు. ఈ నివేదిక ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం పేరుతో 1,00,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ మోపారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంట్రాక్టర్ల ప్రలోభాలో ఇంకా ఏ విధమైన ఒత్తిడో తెలియదు, కానీ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతం నుంచి అన్నింటినీ మార్చేశారన్నారు. అబద్ధపు వ్యాఖ్యలతో మాజీ మంత్రి హరీష్ రావు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ప్రాణహిత, చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారని గుర్తు చేశారు. మా బావమర్తి గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, మహాభారతం, రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్టు ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణకు ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండర్ సెక్షన్ 8B 8Cలో మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు, కాబట్టి ఈ మొత్తం రిపోర్ట్ చెల్లదని కోర్టుకు వెళ్ళారు. సేమ్ ఇదే చంద్రశేఖరరావు గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అపాయింటెడ్ వన్ మోర్ కమిషన్. Government of Telangana issued GOMS number 9, Energy, dated 14/3/2024, appointing Justice L. Narasimha Reddy, retired Chief Justice of Patna High Court, as Commission of Inquiry to inquire into the irregularities relating to procurement of power from Chhattisgarh by Telangana Discoms and construction of thermal power plants, Bhadradri at Manuguru and Yadadri. The petitioners to appear before the second respondent to produce evidence against the witness, etc., by exercising power under Section 8B and Section 8C of the Act as arbitrary, illegal, ultra-virus, and also contrary to the provisions of the Act 1952. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత
చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్&టి ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు. అప్పుడే బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయి. కానీ ఏజెన్సీలు కాంట్రాక్ట్ కంపెనీలతో కుమ్ముక్కవడంతో అజమాయిషీ లేకుండా పోయింది అధికారులకు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లకు లొంగిపోయి కాంట్రాక్టర్లకి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అజమాయిషీ లేకపోవడము, వాళ్ళని నియంత్రించడము, లేకపోతే ఇందులో జరిగిన లోపాలను సరిదిద్దడానికి ఒత్తిడి చేసే శక్తి సన్నగిల్లడము, వీళ్ళు అవినీతికి పాల్పడడం వల్ల దెబ్బతిన్నది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి తెచ్చుకునే దాంట్లో ఒకే ఒక లిఫ్ట్, అది 19 మీటర్లు, హరీష్ రావు గారు 38 మీటర్లు అన్నారు. పోని వారు అనుకున్నట్టే శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఫర్ గోదావరి వాటర్స్, గోదావరి నదీ జలాలు, అది ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, వాన్గంగా కావచ్చు, వార్దా కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏదున్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే, అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష, 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే యూబీఐ కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినవో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటి వరకు మనము ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర వార్నింగ్ ఉందని, అందుకే మేడిగడ్డకు మార్చామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇది చాలా హాస్యాస్పదమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కూడా అదే వార్నింగ్ ఉన్నా పట్టించుకోలేదని అన్నారు. ఇలాంటి వారిని ఉరితీయాలన్నారు. ఇవాళ తుమ్మిడిహెట్టి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది, ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తున్నారో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండు అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే నువ్వు సమయానుకూలంగా నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష, ద్వేషము, పగ అధ్యక్ష. అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. కేసీఆర్ చేసిన దురాగతం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు సీఎం రేవంత్. బాధ్యతారహితంగా ప్రవర్తించిన కేసీఆర్, హరీష్ రావు చేస్తున్న దుర్మార్గాలను ఆపకుండా ఈటల చూస్తూ ఉండిపోయారని అన్నారు. వీరితో పాటు అధికారులు సైతం తమ వంతు పాత్ర పోషించారన్నారు. నువ్వు చేసిన దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ 1,000 కోట్ల రూపాయలు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్ ఇస్తే
ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించినోడిని, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష? ఇవాళ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేమో దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలామంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్యారేజ్ కట్టి డ్యాంలా వాడుకోవాలనుకున్నారని, అందుకే కూలిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్. 21,000 కోట్లతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పనుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్. పెద్ద ప్రాజెక్టుగా మొదలుపెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద 87,000 కోట్లు, 87,449 కోట్ల రూపాయలు డ్రా చేసి కట్టిన ప్రాజెక్టు మరి దాని హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కొలాప్స్ కావడం, ఒక 21,000 కోట్ల కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ అండ్ పంప్ హౌసెస్ పూర్తిగా 20 నెలల నుంచి నిరుపయోగంగా ఉండడం, ఇది అత్యంత దురదృష్టకరం, చాలా సాడ్ ఇష్యూ. 17 జనవరి 2016 వ్యాప్కోస్ రిపోర్ట్ ఇస్తే ఆనాటి ముఖ్యమంత్రి అదే రోజు డిపిఆర్ ఇచ్చిన రోజే మరి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి డీటెయిల్ ఎస్టిమేట్స్ చేయమని ఇతర ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. దేర్ వాజ్ నో ఎగ్జామినేషన్ టెక్నికల్లీ ఆర్ స్క్రూటినీ ఆర్ వెట్టింగ్ బై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది వ్యాప్కోస్ డిపిఆర్ బిఫోర్ ద దెన్ ఆనరబుల్ సీఎం గేవ్ ఇన్స్ట్రక్షన్స్ to go ahead with the DPR and the cost estimate. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏళ్ల ప్రాజెక్టులో 195 టీఎంసీలు పర్ ఇయర్, 34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. వాస్తవంగా 5 ఏళ్ల పాటు వచ్చిన నీళ్లు 101 టీఎంసీ అంటే సంవత్సరానికి 20.2 టీఎంసీలు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. అసలు డ్యామ్ కి బ్యారేజ్ కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉంది. వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అసలు మేము ఏ మాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీంకోర్టు జడ్జ్ లెడ్ ఆ కమిషన్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేమి మాట్లాడతారండి? మీరు
మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వత కాళేశ్వరం విషయంలో కక్ష సాధింపు లేదని ప్రజలకు వాస్తవాలు తెలియాలనే చర్చ పెట్టామన్నారు మంత్రి ఉత్తమ్. పీసీ ఘోష్ కమిషన్ను కాంగ్రెస్ కమిషన్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పనుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్. అసలు మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. ఒక సుప్రీంకోర్టు జడ్జి లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీంకోర్టు జడ్జి లెడ్ ఆ కమిషన్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేమి మాట్లాడతారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. ఆనాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఇంజనీర్లుగా మారి కాళేశ్వరం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దాని ఫలితమే ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. చెప్పారు హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అలా 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా విపక్షాన్ని సలహా అడుగుతోందన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాము ప్రజాయుతంగా ముందుకెళ్లాలని భావిస్తున్నామని, అందుకే సభలో ప్రవేశపెట్టామని అన్నారు. तेलंगाना की आवाम बीआरएस को रिजेक्ट करके उनको बोली कि आप जाओ, हम कांग्रेस को देते हैं, गवर्न आप करो, फैसला आप लो, चोरों को आप देखो और नाइंसाफी जो हुई उसको इंसाफ करो. लेकिन ये पलट के बोल रहे हैं कि नहीं अपोजिशन वाले आप फैसला करो. ये आवाम की तौहीन है मैं कहूंगा, जिन्होंने आप पे भरोसा किया, एतमाद किया, आपको वोट दिया और इख्तियार दिया, आपको चीफ मिनिस्टर बनाया. आपको फैसला लेने की ताकत नहीं है, आप लोगों में अहलियत नहीं है फैसला लेने की, और आप चाहते हैं कि हम आए. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభలో కమిషన్ రిపోర్ట్ పెట్టి దాని మీద అందరూ చర్చించి, ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి సరే ఎలాగూ ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉండి ఈ మొత్తానికి కారణమైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ బట్ మిగతా సభ్యులు, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల పక్షాన వారి అభిప్రాయాలు కూడా చెప్తారనేటువంటి ఆలోచనతోనే సభలో పెట్టాము అధ్యక్ష. తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు తీసుకొని మేము పారదర్శకంగా కక్ష సాధింపు ధోరణితో కాకుండా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని సభా అభిప్రాయాలను కూడా తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. విజిలెన్స్ రిపోర్ట్ను ఘోష్ కమిషన్ పరిశీలించలేదన్న అక్బరుద్దీన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. స్నేహితుడిగా తనతో అక్బర్ తమాషా చేయవచ్చని, కానీ ప్రభుత్వంతో చేయకూడదని అన్నారు. Last paragraph, page number 657. In the above fact and circumstances, the Commission does not prefer to review the interim report and the final report submitted by the Vigilance and Enforcement Directorate of the Government of Telangana. The government is at liberty to take appropriate steps pursuant to the said report in accordance with the law. जिस दिन हम अपॉइंटमेंट किए विजिलेंस एंड एनफोर्समेंट का रिपोर्ट ही नहीं है, मैं कैसा इस जीओ में TOR में टर्म्स ऑफ रेफरेंस में मैं कैसा लिखूं? हाउ कम यू आर एक्सपेक्टिंग दैट वी हैव टू इंक्लूड एवरीथिंग इन दिस जीओ? अरे सही साहब, आप क्या बोलना चाह रहे हैं भाई? आप नो अकबर साहब, आप मेरा दोस्त है, आप लिबर्टी ले सकते, मजाक भी कर सकते मेरे से, मगर सरकार से मजाक नहीं कर सकते. ఈ వ్యవహారంలో అక్రమాలకు బాధ్యులైన వారందరికీ శిక్ష తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడి తిరిగి తమనే బ్లేమ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఒకరి మీద ద్వేషంతోనే నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ప్రాజెక్టులో 75% కేంద్రం ఉచితంగా నిధులిచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 1,50,000 కోట్ల అప్పుతో నిర్మించారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 75% అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే 75% అంటే 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? దేశాన్ని దోచుకునేందుకు వచ్చి మనకు నీళ్లిచ్చిన కాటన్ దొరను దేవుడిలా కొలుస్తున్న సంస్కృతి మనదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటిది దొరను అని గర్వంగా చెప్పుకునే కేసీఆర్ ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆరోపించారు. దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సరార్దర్ కాటన్ దొర అయితే ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడి బజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు ఈ సమాజం. మేం దొంగతనాలు దోపిడీలు చేస్తాం, మమ్మల్ని ఏమీ అనొద్దని కేసీఆర్ కుటుంబం కోరుతోందని అన్నారు. వేరువేరు చోట్ల కల్వకుంట్ల కుటుంబం ఫామ్ హౌసులు కట్టుకున్నాయని అన్నారు. 100 ఎకరాల్లో ఫామ్ హౌసులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు, మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోపిడీలు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఇంకొక ఆయన జన్వాడలో 25 ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు, ఒక ఆయన మోయినాబాద్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది, సంతోష్రావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద $1 ట్రిలియన్ ఎకానమీకి రాదా అధ్యక్ష? మీ పిల్లలకే ఎందుకు ఆ నైపుణ్యం ఉంది? మీ పిల్లలే ఎందుకు ఇంత వేగంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు? 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంజారా హిల్స్లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.